ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. 5 మంత్ర ఉచితంగా అందించే డిజిటల్ కంటెంట్ పైన శిక్షణ తరగతులు ఉపాధ్యాయులు వినియోగించుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సూచించారు. శనివారం ప్రభుత్వ మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు డిజిటల్ కంటెంట్ వినియోగంపైన ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి పాల్గొని శిక్షణ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కొంతమంది ఉపాధ్యాయులు డిజిటల్ కంటెంట్ను విద్యార్థులకు బోధన చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి కోసం ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సొంత నిధులతో డిజిటల్ కంటెంట్ను విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామని ఆయన చెప్పారు. 3 సంవత్సరాల మా శ్రమ ఫలితమే ఈ డిజిటల్ కంటెంట్ అని ఆయన చెప్పారు. ఇంకా 3 నెలల సమయంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు రాబోతున్నాయని వారికి ఎంతో విలువైన సమయం వృధా చేయకుండా మీ పిల్లలపైన ఏ విధంగా శ్రద్ధ తీసుకుంటారో అదేవిధంగా మీతో చదువుకునే పిల్లలు మీ పిల్లలే అనే భావంతో పనిచేయాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 3D రూపంలో కంటెంట్ మీకు అందిస్తున్నామని విద్యార్థులకు మీరు పాఠ్యాంశాలు బోధించి వారిని పరీక్షలకు తయారు చేయాలని ఆయన సూచించారు. మీరు 2D విధానంలో బోధించే పాఠ్యాంశాల వలన 10% మంది మాత్రమే రాణిస్తున్నారని 5 మంత్ర అందించే 3D కంటెంట్ వినియోగం ద్వారా విద్యార్థులకు విద్యాబోధన జరిగితే 90% వరకు మన ప్రభుత్వ పాఠశాలల నుంచి మేధావులు సైంటిస్టులు తయారవుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ 1 సంవత్సరం నష్టపోతే వారు జీవితాంతం నష్టపోతారని, అందుకే ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం కాస్త ఎక్కువ శ్రమించాలని, ఎవరైనా రిటైర్డ్ అయ్యేవారు ఉంటే ఈ సంవత్సరం మీ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించే విధంగా మీరు శ్రమించాలి అని, మీరు సంతృప్తి తోటి పదవి విరమణ చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, డిఈఓ ప్రవీణ్ కుమార్, సిఎంఓ బాలు యాదవ్, 5 మంత్ర ప్రతినిధులు అశోక్, మురళి తదితరులు పాల్గొన్నారు. సిపి దగ్గర ఉన్నప్పుడు ఏమైతుంది, అట్లా ఎఫ్సీల మధ్యలో ఉన్నప్పుడు ఏమైతే చేసుకొని దీంట్లో ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటుందో ఆ రేస్ అన్ని కూడా ఎస్ వస్తాయి, ప్యారలల్ రేస్ అవుతాయి. కాబట్టి అనంత దూరంలో ఉన్నటువంటి వస్తువు నుంచి వచ్చేటటువంటి కాంతి కిరణాలన్నీ కూడా సరకు వచ్చింది కాబట్టి ఎఫ్ నుంచి పోయినాయి. ఒకవేళ ఎఫ్ నుంచే మనకు రేస్ వస్తే అవన్నీ కూడా ఏమైపోతాయి, బయటికి ప్యారలల్ వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఎక్కడ పోతుంది ఆబ్జెక్ట్, ఇన్ఫినిటీ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ పాయింట్ చూపిస్తుంది. మన పిల్లలకి ఏం చేస్తాం, మనం ఒక ఫోమ్ తీసుకుంటాం. మనం ఆ ఫోమ్ దొరకదు, ఆ ఫోమ్ నేల్స్ మనం ఏది సైకిల్ పుల్లలు గుచ్చుతాం. లేకుంటే ఏమవుతుందంటే ఈ ఇమేజ్ చూస్తేనే పిల్లవానికి ఈజీగా అర్థమైపోతుంది. నా నియోజకవర్గంలో నా పిల్లలకు నేను ఏం చేయాలని చెప్పి టీచర్ లోడ్ చేసి ఒక్కోసారి ఈ రోజు నా నియోజకవర్గంలోని అన్ని స్కూల్స్కి ఈ కంటెంట్ లోడ్ చేయించినాం. పాపం మా సిఎంఓ గారు కావచ్చు, ఇంతకుముందు టీఓగా ఉన్నవారు, వారు కూడా సహకారం అందించారు. అందుకే మీ అందరినీ పిలిచారు. మీరు కూడా కష్టం అనుకోకుండా వచ్చింది. నా రిక్వెస్ట్ ఏంటి అంటే, నాకు తెలిసి ఇండియాలో ఎవరు కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి కంటెంట్ లేదు. ఏవేవో పిచ్చి పిచ్చి కంటెంట్లు ఏమనంటే నా దగ్గర కంటెంట్ ఉంది అంటారు. ఏంది, లైవ్లో ఒక లెక్చరర్ చెప్తా ఉంటే అది వీడియో చూపిస్తూ ఉంటారు. అది కాదు. ఇంకొక దగ్గర ఏముంటుంది, వాయిస్ ఓవర్ తోటి కంటెంట్ ఉంటుంది. అది కూడా మన పిల్లలకు అవసరం లేదు. ఎందుకు అంటే మీరు అందరూ ఉన్నారు, మీరు చెప్పాలి పిల్లలకి. ఎవరో ఎక్కడి నుంచో అమెరికన్ యాక్సెంట్లో, ఇంగ్లీష్ యాక్సెంట్లో, హిందీలో ఏదో రకంగా చెప్తా ఉంటే మన పిల్లలకి ఏమర్థమైంది. టీచర్ వాయిస్ పిల్లల చెవుల రింగుమనాలి. బొమ్మ మాత్రం 2D 3D యానిమేషన్లో తిరగాలి. ఈ కాంబినేషన్ సక్సెస్ అవుతుందని చెప్పి నేను 3-4 సంవత్సరాలుగా చాలా మందితో చేసి రీసెర్చ్ చేసి ఒక టీంను పెట్టి ఇది నేను అవైలబుల్ తీసుకొచ్చాను. నియోజకవర్గంలో నా జిల్లాలో ఎవరికి కావాలంటే వాళ్ళకి ఏరికి నేను సిద్ధంగా ఉన్నా. లాస్ట్ ఇయర్ బుక్స్ కూడా ఇచ్చిన నేను, మళ్ళీ ఈ సంవత్సరం ఇస్తా. ఆ బుక్స్లో ఉన్న కంటెంట్, ఈ బోర్డులో ఉన్న కంటెంట్ ఒకటే. కన్ఫ్యూజ్ కాదు పిల్లలు, టీచర్లు కూడా కన్ఫ్యూజ్ కాదు. అంటే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటారు. రేపు పిల్లలు ఇంటికి పోయి ఏదైతే చూసుకుంటారో అదే సమాచారాన్ని అదే కంటెంట్లో స్కూళ్ళల్లో టీచర్లు ఇస్తారు. అంటే వాళ్ళకు అన్ని రకాలుగా కూడా ఒక క్లియర్ లైన్, క్లియర్ పాత్ వాళ్ళకు వస్తుంది. దీన్ని మళ్ళీ ఎస్సీఆర్టీ తోటి వెట్ చేయించినాం.
ఎస్సీఆర్టీ మొత్తం దీని అంతా చూసి ఇది బాగుంది వాడండి అని చెప్పి లెటర్ ఇచ్చారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని అన్ని హై స్కూల్స్ నుంచి ఇక్కడ టీచర్స్ను ఇక్కడికి పిలిపించి మన ఐఎఫ్పి ప్యానెల్స్ ఏవైతే డిజిటల్ బోర్డ్స్ మన క్లాస్ రూమ్లో పెట్టుకున్నామో దాంట్లోకి కంటెంట్ను లోడ్ చేయించి 2D 3D యానిమేటెడ్ కంటెంట్ 8th 9th 10th క్లాసెస్కు ఆ టీచర్లకు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మొత్తం కూడా ప్రతి పాఠశాలలో కూడా ఆ కంటెంట్ లోడ్ చేయడం జరిగింది. మన తెలంగాణ వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో కూడా ఈ రోజుకు ఇటువంటి సదుపాయం లేదు. మొట్టమొదటగా మన నియోజకవర్గంలో దీన్ని చేస్తూ ఉన్నాం. మన ఉపాధ్యాయులు కొద్దిగా ప్రాక్టీస్ చేసి ఈ అద్భుతమైన కంటెంట్ను పిల్లలకు చేరవేసి వాళ్ళ విజ్ఞానాన్ని పెంపొందిస్తారనే నమ్మకం ఆశతోటి ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ పిల్లలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఇటువంటి కంటెంట్ కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి తయారు చేయడానికి. ఒక్కొక్క విద్యార్థి మీద 50-60 వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు ప్రైవేట్ వాళ్ళు. బైజూస్ అనేటోడు ఒక విద్యార్థి మీద 80,000 1,25,000 ఛార్జ్ చేసి ఇటువంటి కంటెంట్ ఇచ్చిండు. అటువంటి కంటెంట్నే ఇంచుమించు మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన మహబూబ్ నగర్లో గవర్నమెంట్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ఎంతో శ్రమ కోర్చి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు వాళ్లకు ఫ్రీగా అందజేసే కార్యక్రమం స్పాన్సర్స్ ద్వారా ఇతరత్ర చేసుకొని వచ్చి వాళ్ళకు ఉచితంగా అందజేస్తూ ఉన్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది. నా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయ మిత్రులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక అవకాశంగా తీసుకొని ఈ కంటెంట్ ద్వారా పిల్లలకు ఉత్తమమైన పాఠాలు బోధించి వాళ్లకు సైంటిఫిక్ టెంపర్ను వాళ్ళలో పెంచే విధంగా చేసి భవిష్యత్తులో వాళ్ళను గొప్ప సైంటిస్టులుగా గొప్ప ఇంజనీర్లుగా లేదా వాళ్ళు ఏ కోర్సు తీసుకుంటే ఆ కోర్సులో రాణించే విధంగా పునాది వేస్తారన్న నమ్మకం ఈరోజు నాకుంది. మా డిఓ గారిని సిఎంఓ గారిని ప్రతి హై స్కూల్ ప్రధానోపాధ్యాయుని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొద్దిగా ఉపాధ్యాయులు దీని మీద ప్రాక్టీస్ చేసి పిల్లలకు పాఠాలు చెప్పే విధంగా మీరు కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండండి. ఒక వారం రోజులు ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా చాలా సంతోషంగా పిల్లలకు పాఠాలు చెప్తారు. ఈ కంటెంట్ డిజిటల్ బోర్డులో వాడడం ద్వారా ఉపాధ్యాయులకు కూడా చాలా శ్రమ తగ్గించిన వాళ్ళు అవుతాం. బోర్డుల మీద డయాగ్రామ్లు వేసి చాలామందికి చెయ్యి నొప్పి వస్తూ ఉంటుంది. అటువంటిది ఏమీ లేకుండా డయాగ్రామ్ వేసే అవసరమే లేకుండా ఆ బోర్డులోనే 2D 3D కదిలే బొమ్మలు వస్తాయి. పిల్లలకు అర్థమవుతుంది. ఉపాధ్యాయుడు కూడా చాలా సులువుగా ఆ సబ్జెక్ట్ను పిల్లలకు చెప్పగలుగుతాడు. ఇదొక ప్రయోగంగా మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో చేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో ఇది రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు మిగతా పాఠశాలకు కూడా దీన్ని విస్తరించేందుకు నా వంతు కృషి నేను చేస్తాను.